మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని సమస్యలు వెంటాడుతున్నాయా? అధికారంలో ఉండగా చేసిన పనులే కాకుండా వ్యక్తిగతంగానూ ఆయన టార్గెట్ అయ్యారా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. 2 దశాబ్దాల ముందు సరస్వతి పవర్ కు సంబంధించిన వివాదం ఇటీవల చర్చల్లోకి వచ్చింది. ఇప్పుడు అదే సంస్థకు గతంలో కేటాయించిన భూములపై ఏపీ సర్కారు గురిపెట్టింది. మరి నెక్స్ట్ ఏంటి? అధికారంలో ఉండగా ఓ రేంజ్ లో టీడీపీని ఆడుకుంది వైసీపీ. ఇప్పుడు టీడీపీ కూడా అదే పని చేస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా దెబ్బతీసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అందులో భాగమే సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకునే నిర్ణయం. ఇక దీని ద్వారా ఇంట బయట తీవ్రమైన ఒత్తిడికి లోనవుతూ డిఫెన్స్ లోకి జగన్ ని నెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల తీవ్ర వివాదంగా మారిన మాజీ సీఎం వైఎస్ జగన్ కు చెందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ లోని అసైన్డ్ భూములను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మాచవరం మండలంలోని వేమవరంలో 13.80 ఎకరాలను, ఇక పిన్నెల్లి గ్రామంలోని 3.89 ఎకరాలు కలిపి 17.69 ఎకరాల అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుంది సర్కారు. ఈ మేరకు తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి రాగానే సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూములపై ఫోకస్ పెట్టింది. ఇక పల్నాడు జిల్లాలోని ఆ కంపెనీకి చెందిన భూములను రెవెన్యూ, అటవీ భూములు అన్నట్లు వార్తలు రావడంతో ప్రభుత్వ అధికారులు వేర్వేరుగా సర్వే చేపట్టారంట. ఇక దాదాపు 4 మండలాల్లో సర్వే చేశారు. మాచవరం మండలం వేమవరం గ్రామ పరిధిలోని 20 ఎకరాల అసైన్డ్ భూములున్నట్లు తేల్చారు. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని కోరుతూ అసైన్డ్ రైతులు, అమ్మకాలకు సహకరించిన మధ్యవర్తులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇక 17.69 ఎకరాల అసైన్డ్ భూములున్నట్లు తేలడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలోనే సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కోసం 1716 ఎకరాల భూములను కేటాయించారు. అప్పట్లో ప్రభుత్వం కేటాయించిన భూములతో పాటు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామంటూ ప్రజల నుంచి భూములను సేకరించింది వైఎస్ ఫ్యామిలీ. అందులో అటవీ భూములు, వాగులు, వంకలు కూడా ఉన్నాయంట. దాదాపు 2 దశాబ్దాలు గడుస్తున్నా అక్కడ ఫ్యాక్టరీ నిర్మించలేదు. ఈలోగా అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఆయా భూముల్లో గనుల లీజులకు 50 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాదు, పరిశ్రమను ఏర్పాటు చేయకపోయినా నీటి కేటాయింపు చేశారు. అయితే అసైన్డ్ భూముల్లో సహజ వనరులు ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తడంతో నవంబర్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో పర్యటించారు. ఇప్పుడు అందులో ఉన్న అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుంది సర్కారు. డబ్బులిచ్చి రాజ్యసభ కొనుక్కునే పరిస్థితి ఆర్ కృష్ణయ్యకు లేదు. ఇక 2014లో టీడీపీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎల్బీ నగర్ సీటు కృష్ణయ్యకిచ్చింది. అప్పటి వరకు ఎల్బీ నగర్ టీడీపీ, తెరాస మరియు బీజేపీ పార్టీల ఇన్ఛార్జీలుగా ఉన్న ఎస్వి కృష్ణప్రసాద్, కాచం సత్యనారాయణ, కల్లెం రవీందర్ రెడ్డి అందరూ కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్ రెడ్డికి మద్దతు కాగా ఇక కాంగ్రెస్ లో చేరిపోయారు. సుధీర్ గెలుపు సులభం అనుకున్నారు. కానీ ఆర్ కృష్ణయ్య 12,500 తేడాతో తెరాస అభ్యర్థి రామ్మోహన్ గౌడ్ మీద గెలిచారు. కాంగ్రెస్ సుధీర్ 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని కృష్ణయ్య టీడీపీని అడిగారా? లేదు. బీసీ సీఎం అనే నినాదంతోనే తమ ఓటు బ్యాంకు కాపాడుకోవాలని టీడీపీయే పిలిచి మరీ టికెట్ ఇచ్చింది. 2018 ఎన్నికలు. మిర్యాలగూడ టికెట్ కోసం తీవ్రమైన పోటీ ఉంది. 2014లో గెలిచిన జానారెడ్డి శిష్యుడు నల్లమోతు భాస్కర్ రావు తెరాసలోకి ఫిరాయించడంతో 2018లో తన వియ్యంకుడికి టికెట్ ఇప్పించుకోవాలని జానారెడ్డి ప్రయత్నం చేశారు. ఇక వర్గపోరులో కుదరలేదు. ఒక వర్గానికి ఇస్తే మరొక వర్గానికి కోపం. ఇవన్నీ ఎందుకు అనుకోని ఆర్ కృష్ణను పిలిచి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 30,000 తేడాతో టీఆర్ఎస్ భాస్కర్ రావు చేతిలో ఓడిపోయారు. 2019లో సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సోషల్ ఇంజనీరింగ్ పేరుతో చేసిన రాజకీయంలో భాగంగా ఎవరు సలహా ఇచ్చారో కానీ కృష్ణయ్యను పిలిచి రాజ్యసభ సీట్ ఇచ్చారు. రాజ్యసభ రాకముందే జీవితంలో ఒక్కసారి కూడా కృష్ణయ్య జగన్ను కలిసి ఉండరు. బహుశా కృష్ణయ్య 2019 ఎన్నికల్లో వైసీపీ కోసం అసలు పని చేయలేదు కూడా. ఇక 2024లో కూడా ఏదో చేశాము అంటే చేశాము అన్నట్లు 4 సభల్లో పాల్గొన్నారు. అంతే. సీట్ ఇచ్చిన జగన్ కృష్ణయ్యను వాడుకుంది లేదు. కానీ ఆంధ్రాలో బీసీ నాయకులు లేరా అంటూ చాలా మంది బీసీ నాయకులు వైసీపీకి దూరమయ్యారు.
2014 ఎన్నికల్లోనే మోడీ బీసీ ప్రధాని అని బీజేపీ దక్షిణాదిలో ప్రచారం చేసింది. ఇక పవన్ కళ్యాణ్ కూడా బీసీ ప్రధాని అని బాగా ప్రచారం చేశారు. 2024 ఎన్నికల్లో ఉత్తరాదిలో సాంప్రదాయకంగా బీజేపీకి మద్దతిస్తున్న కొన్ని సామాజిక వర్గాలు దూరమయ్యాయి. దాన్ని అర్థం చేసుకున్న బీజేపీ బీసీ కార్డ్ బాగా వాడటం మొదలుపెట్టింది. హర్యానాలో జాట్లను కాదని బీసీలకు సీట్లు ఇచ్చింది, గెలిచింది కూడా. ఇక మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ ఉద్యమానికి కౌంటర్గా మాధవ్ అనే పేరుతో బహుజనులను అడ్డుకోవాలని ప్రయత్నించింది. మాధవ్ అంటే మాలి, దంగర్, వింజారీ ఫ్యాక్టర్ కూడా ఇది మంచి ఫలితాన్ని ఇచ్చిందనే చెప్పొచ్చు. ఇప్పుడు టార్గెట్ తెలంగాణ. ఇక్కడ కూడా బీసీ నినాదంతోనే బీజేపీ రాజకీయం చేస్తుంది. బండి సంజయ్, అరవిందులు, మున్నూరు కాపులు, ఈటెల రాజేందర్, ముదిరాజులతో ఇప్పటికే ఉన్న బీసీ నాయకత్వానికి కురుమ అయిన కృష్ణయ్య ద్వారా అదనపు బలాన్ని జత చేస్తుంది. ఇక త్వరలో ఒక పద్మశాలి నేతను కూడా చేర్చుకుంటారంట. బీజేపీ స్ట్రాటజీకి బీసీ నేతలు కార్య సాధకులు అవుతారో లేదో కానీ బీజేపీకి ఓటు బ్యాంకు తయారు చేయడానికి ఉపయోగపడతారు. జగన్ పదవి ఇచ్చి వాడుకోలేదు, కానీ బీజేపీ తీరు వేరే. పక్కా ప్రణాళికతో పనిచేస్తుంది, నాయకులతో పని చేయిస్తుంది కూడా. తెలంగాణలో అన్ని పార్టీలకు మరో 12 నెలల్లో జరగబోయే గ్రేట్ ఎన్నిక ఒక పెద్ద పరీక్షనే చెప్పాలి. ఒక రకంగా 2028 శాసనసభ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావించవచ్చు. నైతిక విలువలు అంటూ కృష్ణయ్యను ఏ రాజకీయ పార్టీ కూడా ప్రశ్నించలేదు. మీరు ఏమి చూసి నాకు పదవి ఇచ్చారు అని తనే ఎదురు ప్రశ్నిస్తే పార్టీల దగ్గరే సమాధానం ఉండదు. మరి ఇన్ని పార్టీలు మారితే అవకాశవాదంతో పదవులు తీసుకుంటే పర్లేదా? సిద్ధాంతం విలువలు ఉండాలి, కానీ వాటిని తుడిపేస్తున్నది పార్టీలే. నయీం నన్ను సీఎంగా చూడాలి అనుకున్నాడు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన కృష్ణయ్య నిజ జీవితంలో ఒకసారి సీఎం అభ్యర్థి అయ్యాడు. ఇక మరి సీఎం అవుతారా? అవ్వచ్చు, కాకపోవచ్చు, కానీ సీఎం కాలేడని మాత్రం చెప్పలేము.